హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బంజారా హిల్స్, మాసబ్ ట్యాంక్, లక్డీ కపుల్, రవీంద్ర భారతి, నాంపల్లి, మజంజాహి మార్కెట్ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎన్టీఆర్ మార్గ్, ఐమాక్స్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఖైరతాబాద్ రూట్లలో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి లక్డీ కపుల్ నుంచి మా ప్రతినిధి రవి లైవ్లో అందిస్తారు. రవి, సంతోష్, సిటీలో నలువైపులా ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ నుంచి మొదలు పెట్టుకుని అటు మాసబ్ ట్యాంక్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 నుంచి మొదలు పెట్టుకుని అటు మాసబ్ ట్యాంక్, లక్డీ కపుల్ మీదుగా తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఖైరతాబాద్ వరకు కూడా ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది. ప్రస్తుతం మనం లక్డీ కపుల్లో ఉన్నాం. లక్డీ కపుల్లో ఉంటే ట్రాఫిక్ చూసుకోవచ్చు, ఆల్మోస్ట్ బంపర్ టు బంపర్గా కనిపిస్తుంది. ఈ రూట్ అంతా కూడా మాసబ్ ట్యాంక్ నుంచి వచ్చేటటువంటి రూటు, మాసబ్ ట్యాంక్ నుంచి లక్డీ కపుల్ మీదుగా ఖైరతాబాద్ వెళ్ళడానికి ఉన్నటువంటి రోడ్డు. ముఖ్యంగా ఈ లక్డీ కపుల్ నుంచి మొదలు పెట్టుకుని ట్రాఫిక్ జామ్ మరింత తీవ్రంగా కనిపిస్తోంది. ఖైరతాబాద్ గణేష్ను సందర్శించుకోవడానికి వచ్చినటువంటి భక్తుల ఎఫెక్ట్కు తోడు అటు ట్యాంక్ బండ్ పరిసరాల్లో, అదేవిధంగా ఎన్టీఆర్ మార్గులో ఇప్పటికే కొన్ని నిమజ్జనాలు కూడా కొనసాగుతున్నాయి. చాలామంది 5th డే, 7th డే, 9th డే నుంచే నిమజ్జనాలు కొనసాగిస్తున్నారు. ఈరోజు 9th డే అవడంతో అటు ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గంలో ఇంకా నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. దీంతో అటువైపు ఉన్నటువంటి వాహనాల రద్దీ అంతా కూడా ఒక్కసారిగా ఇటు లక్డీ కపుల్ దాకా పడింది. మాసబ్ ట్యాంక్ నుంచి మొదలు పెట్టుకున్నటువంటి ట్రాఫిక్ అటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా రవీంద్ర భారతి జంక్షన్లో నాంపల్లి వరకు కూడా దీని ఎఫెక్ట్ కనిపిస్తుంది. ముఖ్యంగా సెలవు రోజులు కావడంతో చాలామంది ఖైరతాబాద్ గణేష్ను సందర్శించుకోవడానికి ఈరోజు తెల్లవారుజాము నుంచే క్యూ కట్టారు. ఈరోజు మార్నింగ్ 5-6 నుంచి మొదలు పెట్టుకుని అక్కడ 2 నుంచి 3,000 మంది మొదలయ్యారు ఎర్లీ మార్నింగ్. ఇక క్రమక్రమంగా మధ్యాహ్నానికి వచ్చేసరికి దాదాపు 1,00,000 మంది వరకు వచ్చారు. అటు ఖైరతాబాద్ ఉత్సవ సమితి చెప్తున్నటువంటి ప్రకారం సాయంత్రానికి 2 లక్షల మంది భక్తుల వరకు కూడా ఖైరతాబాద్ విగ్రహాన్ని, ఖైరతాబాద్ గణేశుడిని సందర్శించుకోవడానికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా అక్కడ పడినటువంటి భక్తుల రద్దీకి తోడు దాంతో ఎన్టీఆర్ మార్గులో కొనసాగుతున్నటువంటి నిమజ్జనాలతో ఈ రూట్స్ అన్నీ కూడా చాలా రద్దీగా మారిపోయాయి. ప్రస్తుతం మనం మాసబ్ ట్యాంక్ నుంచి వెళ్తున్నటువంటి రోడ్స్ మొదలు పెట్టుకుని లక్డీ కపుల్ మీదుగా ఉన్నటువంటి ట్రాఫిక్ని కూడా చూడవచ్చు. చాలా మంది సెలవులు కావడంతో ఒక్కసారిగా రోడ్ పైకి రావడం, అటు గణేష్లను సందర్శించుకోవడానికి రావడంతో ఈ ట్రాఫిక్ జామ్ అంతా ఎఫెక్ట్ కనిపిస్తుంది. సంతోష్.